హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే హౌ టు కుక్ ఎగ్ నూడిల్స్. కమ్ ఆన్, లెట్స్ గో. ముందుగా మనకి కావాల్సింది నూడిల్స్ అనమాట. ఒక పీస్ నూడిల్స్ తీసుకోండి సరిపోద్ది. ఇప్పుడు మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఒక పీస్ నూడిల్స్ని ఇలా ముక్కలు చేసుకుని వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఓడి అమ్మ, స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్, బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. మీరైతే ఇలా చేయకండి, స్టవ్ ఆన్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. సో దట్ మీకు నూడిల్స్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నూడిల్స్ని ఒక 80% బాయిల్ అవుతూ ఉండనివ్వాలన్నమాట. ఈ లోపల మనం మన వెజ్జెస్ని కట్ చేసుకుందాం. ఏం లేదు, ఇందులో మనకు కావాల్సినవి ఒక 2 ఆనియన్స్, చిన్న క్యారెట్, చిన్న క్యాప్సికమ్ ముక్క అంతే. మొత్తం అన్నిటిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల మన నూడిల్స్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు అందులోంచి వాటర్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న 2 ఎగ్స్ని వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎగ్ కొంచెం వేగిన తర్వాత ఇలా ముక్కలు చేసుకోండి. మరీ చిన్న చిన్నవి చేస్తే తర్వాత కనబడవు అనమాట. సో కొంచెం పెద్దగా ఉండనివ్వేలా చూసుకోండి. ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మన వెజ్జెస్ని అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. మన ఆనియన్స్ ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకసారి మన వెజ్జెస్ అన్నీ వేగిన తర్వాత మన నూడిల్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని పైన ఇలా ఆనియన్స్ వేసుకొని అలా కొంచెం టమాటో సాసు విత్ అవర్ ఫేవరెట్ సినిమా చూసుకుంటూ తినండి. సెట్ అంతే. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో రాయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.